హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైందిన వార్త, దేశమంతా బిగ్ షాక్. దేశ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అండి ఇలా జరగడం. సో ఏం జరిగింది, ఎందుకు జరిగిందన్న పూర్తి వివరాలు అయితే వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని నేను చేసే లేటెస్ట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. రోజుకు ₹100 కోట్ల వరకు పట్టుబడ్డాయండి. ఎన్నికల వేళ 4,658 కోట్ల రూపాయల సొమ్ము స్వాధీనం. సో జనవరి నుంచి ఇప్పటి వరకు 12,000 కోట్ల రూపాయలు స్వాధీనం మొత్తంగా చూసుకున్నట్లయితే. సో కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఈ విధంగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా 12,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పట్టుబడిందంటే, ఇక ఎలక్షన్స్ టైంలో ఇంకా నెల రోజులు టైం ఉన్న సమయంలో ఇంకా ఎంత పట్టుబడుతుందో అని అయితే అంచనా వేస్తున్నారు అధికారులు. సో ఎన్నికల సమయంలో వివిధ రాష్ట్రాల్లో 4,658 కోట్ల రూపాయలు విలువ చేసే సొమ్ము అయితే స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 3,950 కోట్లకు పైగా నగదు, అలాగే 489 కోట్ల మేర విలువైన మద్యము, ఇక 2,068 కోట్ల మేర విలువైన మాదక ద్రవ్యాలు, అలాగే 562 కోట్ల విలువైన లోహాలు ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన 1,142 కోట్ల విలువైన కానుకలు ఉన్నట్లుగా ఇందులో తెలిపింది. సో ఇంత పెద్ద మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకోవడంలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అని కూడా ప్రకటించింది. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు కూడా రోజుకు సగటున 100 కోట్ల రూపాయల సొత్తు అయితే స్వాధీనం చేసుకుంటున్నట్లుగా సోమవారం విడుదలైన ఒక ప్రకటనలో మనకు తెలుస్తుంది. సో ఇందులో 778 కోట్లతో అయితే రాజస్థాన్ అత్యధిక మొట్టమొదటి స్థానంలో నిలిచిందండి. 778 కోట్ల రూపాయల పట్టివేత రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో రాజస్థాన్ ఉంది. ఇక అదేవిధంగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానం, తెలంగాణ 13వ స్థానాల్లో ఉన్నట్లుగా తెలిపింది. ఇక 2019 ఎన్నికల కాలం మొత్తం కలిపినా కూడా 3,475 కోట్ల సొత్తు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఇప్పుడు మాత్రం ఇప్పటికే ఈనాటి వరకే 4,658 కోట్లు మేర దొరికితే ఇంకా ఎంత దొరుకుతుందో అని అయితే, ఎంత పట్టుబడాలో అని అయితే అధికారులు అయితే ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మార్చి 1 నుంచి 13 మధ్య కాలంలోనే గత ఎన్నికల కంటే 33.85% ఎక్కువ సొమ్ము అయితే లభించడం దేశ చరిత్రలో అయితే మొదటిసారి. దీనిపై మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.